ఆ ఊళ్ళో టీవీలు లేవు, న్యూస్ పేపర్ జాడ కూడా కనిపించదు. అభివృద్ధికి ఆమడ దూరంలో అటవీ ప్రాంతంలో ఓ చోట విసిరేటట్లు ఉండేది ఆ రిమోట్ ఏరియా. ఆర్టీసీ బస్సు కూడా ఎప్పుడో ఓసారి అలా వచ్చి పలకరించిపోతుందంతే. మౌలిక సదుపాయాలు కూడా లేని ఆ ఊళ్ళో ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్డి ఉంది. ఇంతటి బృహత్ కార్యాన్ని వెనక ఓ పెద్దావిడ హస్తం ఉంది. ఇంతకీ ఎవరావిడ, ఆవిడ చేసిన ఆ కృషి ఏంటో తెలుసుకోవాలంటే చలో ఛత్తీస్గఢ్. ఇదిగో ఇక్కడ నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వస్తున్న ఈ పెద్దావిడను చూశారుగా. ఈవిడ పేరే కున్వర్ భాయి. ఛత్తీస్గఢ్ లోని రాజస్గావ్ జిల్లా కోటాబర్రి గ్రామంలో నివాసం ఉంటోంది. వయస్సు 104 ఏళ్లు. చదువు కూడా లేదు. అయితేనేం చదువుకున్న ఎందరికో ఇప్పుడు ఈవిడ మార్గదర్శిగా నిలిచారు. ప్రధాని మానస పుత్రిక స్వచ్ఛ భారత్ కు అసలైన అర్థం చెప్పారు. ఇంటర్నెట్, టీవీ, దినపత్రికలు కూడా కానరాని గ్రామంలో ఉంటూ దేశ ప్రధాని చెప్పిన స్వచ్ఛ భారత్ గురించి తెలుసుకున్నారు. అంతే, అనుకున్నదే తడవుగా పనిని అమల్లో పెట్టేసింది పెద్దావిడ. గ్రామీణ ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న బహిర్భూమికి వెళ్లటంపై పోరాటం చేసింది. ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునే స్తోమత లేకపోవడంతో తనకున్న మేకలను అమ్ముకుని వాటిని నిర్మించింది. దాంతో ఆమె ఆగలేదు. ఊళ్ళో అందరికీ మరుగుదొడ్ల అవసరాన్ని వివరించింది. ఆ తర్వాత గ్రామస్తులందరితోనూ మరుగుదొడ్లు నిర్మించేలా చేసింది. ఇక కున్వర్ భాయ్ చేసిన ఈ మంచి పనితో ఫిదా అయిపోయారు ప్రధాని. నిన్న ఛత్తీస్గఢ్ లో రూర్బన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కున్వర్ భాయిని ప్రత్యేకంగా వేదిక మీదకు ఆహ్వానించారు. ఆమె చేసిన మహత్కార్యానికి ప్రధాని మోకరిల్లారు. స్వచ్ఛ మిషన్ కు నిజమైన అర్థం చెప్పిన పెద్దావిడ పోరాటాన్ని కొనియాడారు. కున్వర్ భాయి సంకల్పించిన ఈ స్వచ్ఛ మిషన్ కార్యక్రమం దేశవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు ప్రధాని. ఇందుకోసం మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి దేశానికి చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం ఈ కున్వర్ భాయ్ చేసిన ఈ మంచి పని గురించి దేశ ప్రజలకు తెలియచెప్పాలని కోరారు. కున్వర్ భాయ్కి మోడీ సన్మానం చేసిన సమయంలో సభ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మారుమోగింది. 22,000 रुपए का शौचालय बनाया जो नई पीढ़ी के लिए निश्चय ही प्रेरणादायक है।